అంత పెద్ద మనిషి మనసుని బాధ పెట్టి కొంచెం కూడా సిగ్గు లేకుండా ఎలా కూర్చున్నాడు చూడు. ఎన్నిసార్లు చెప్పాలి నాకు తెలియదని. అవును ఏరా ఎదవా, దాని విషయాలు అన్ని తెలిసినప్పుడు మూసుకొని ఉండొచ్చు కదా. వెంటనే తీసుకెళ్ళి ఆయన చెవును పడేయాలా? అయితే వాడు అంత పెద్ద మాట అనొచ్చా? అందరూ నా మాట జాగ్రత్తగా వినండి. మనలాంటి దొంగల కుటుంబంతోనైనా బియ్యం అందుకుంటానే తప్పించి ఐనస్ నమ్మించి మోసం చేసిన వాడు నాకు బియ్యం కడిగి రావడం నాకు ఇష్టం లేదు. దొంగన ఉన్న గోళతో చేస్తుంటే మధ్యలో నీ గోళ ఒకటా? బాగున్నారా? ఫోన్ చేస్తుంటారే. నేను ఇంకా ఫోన్ చేయలే. దరిద్రుడా. ఊరుకోమ్మా, ఏంటా పని? ఎదుగిన పిల్లని కొడుతున్నాం. రావయ్యా. నేను ఎక్కడికి రావయ్యా, నీ బిల్డప్ లో నా దగ్గర కాదు. ఈ మధ్య నీకు బాగా ఎక్కువైపోయింది. వస్తాను, ఫోన్ చేయను. రా రా, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. పద పద, లోపలికి పద. జాగ్రత్త, తగులుతుంది. అమ్మయ్యా, ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడాలన్నావు, మరి ఇప్పుడెందుకు మొహం ముడుచుకుని కూర్చున్నావు? దేనికి దిగులు పడకూడదు, ఆయన వచ్చేసాను కదా. అన్నిటికీ డీలా పడకూడదురా, ఇచ్చేదవా. వాడి సంగతి సరే, ముందు భోంచేయి. రాగా ఫుల్ బాటిల్ తాగావు పొద్దు నుంచి, కడుపులో పేగులని మాడి చచ్చిపోతావు. మెక్కు. ఎందుకు శారీరకంగాను మానసికంగాను బాధపడతారు ఎన్ఎస్? ఒక్క మాట చెప్పండి, వెళ్ళి వాడు తల్లకు తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తారు. చూసుకురా, వీళ్ళు హంతకులు చేయడం అనుకుంటున్నావా? నేను చెప్పబోయే తీర్పు మీరందరూ వినాలి. ఒరే వాల్టరు, నేను అనవసరంగా తిట్టాను రా, అందుకే నీకు శిక్ష రద్దు. కానీ నువ్వు నన్ను తెలిసే తిట్టావు, అందుకే నువ్వు శిక్ష అనుభవించాలి. నువ్వేమైనా గాంధీ మహాత్ముడు అనుకుంటున్నావట్రా? ఆ రోజు వచ్చి నీ ప్రతాపం అంతా చూపించిపోయావు కదరా, మరి ఇప్పుడు చూపించరా నీ ప్రతాపం? నువ్వు నా వెంట్రుకు కూడా పీకలేవరా. ఎరా, పశువులు నరికినందుకే తెగ ఫీల్ అయిపోయావు. ఎక్కడి నుంచో ఒంటెల్ని తీసుకొచ్చి ఇక్కడ చంపుకు తింటున్నారే, దాని పేరేంట్రా? లంగా ఓనియా? కుర్బానియానా? కుర్బానియా? అక్కడికి వెళ్ళారా? వాళ్ళు వెళ్ళారా? పోరా, పోయి అడుగు అడుగు. పోరా, నీ వల్ల ఎన్ని లక్షలు నష్టం, నీ వల్ల ఎన్ని లక్షలు పోగొట్టుకున్నాను రా. నువ్వు చేసేది తప్పే కదా. తప్పు చేస్తానని చెప్పడానికి నువ్వు ఎవడా? తప్పులు చెప్పడానికి నువ్వు ఎవరైనా జడ్జి వాటరా? చెప్తారా? కొట్టదు.
నువ్వు చావకూడదురా, నువ్వు చావకూడదు. Hey!
సరసలాడుకుంటున్నారా ఇతని పారేంటా అని జగమే మాయా బతుకే మాయా వేదాలలో సారమింతేనయ్యా నిన్ను మంచోలే మహారాజులు మమదంటూ లేనోళ్ళే నిరుపేదలు రాజు అయ్యా మా రాజు అయ్యా రాజు అయ్యా మా రాజు అయ్యా నేనేం చేయదు నన్ను చంపేరా చంపేరా నొప్పి తట్టుకోలేకపోతున్నాను చంపేరా చంపేరా నొప్పి నొప్పి చంపేరా చంపేరా చంపే చంపే చంపే
నువ్వు చావకూడదురా. రాయ్, నీకోటి చెప్పునా, నీకోసం స్వర్గం తలుపులు తెరిచి పెట్టమని చెప్పాను రా. రైడ్ ఇప్ప తలగాయ్, తానొక్కడే పోతున్నాడని తెగ ఫీల్ అవుతున్నాడు రా. అలా వదిలేస్తావా చెప్పు? నీకు తోడుగా పంపించడానికి ఒక్కరిని ఏర్పాటు చేసేవారు ఆయన.